పశ్చిమాసియా మరోసారి బాంబు మోతలతో దద్దరిల్లుతోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో రక్తపు టేరులు పారుతున్న వేళ ఇప్పుడు మరో యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుగు దాడులకు ఇజ్రాయెల్ ధీటుగా బదిలిస్తోంది. ఇజ్రాయెల్లో హమాస్ తీవ్రవాదుల రక్త చరిత్రతో షాక్ గురైన ఇజ్రాయెల్ వెంటనే తేరుకొని గాజాపై క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరువైపులా 600 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 400 మంది హమాసు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల్లో రక్తపు టేరులు పారుతున్నాయి. పరస్పర దాడుల్లో వందలాది మంది పౌరులు బలవుతున్నారు. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడి విధ్వంసం సృష్టించారు. ఇజ్రాయెల్ పట్టణాల్లో హమాస్ మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు. ఇజ్రాయెల్ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల హమాస్ ఉగ్రవాద బృందాలకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య పోరు సాగింది. అయితే 14 ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుని ముష్కరులను మట్టుబెట్టింది. మరో 8 ప్రాంతాల్లో ఇప్పటికీ భీకర పోరు సాగుతోంది. 100 మందికి పైగా ఇజ్రాయెలీ సైనికులు, పౌరులు కిడ్నాప్ అయ్యారని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. హమాస్ ముష్కరులు పలువురిని బందీలుగా చేసుకుని తిరిగి గాజాకు వెళ్లారని తెలుస్తోంది. వీరిలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అధికంగా ఉన్నారు. హమాస్ తీవ్రవాద దాడుల్లో ఇప్పటివరకు 300 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు, సైనికులు మరణించారని, 1800 మందికి పైగా గాయపడ్డారని అమెరికా తెలిపింది. చాలా మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అకస్మాత్తుగా జరిగిన దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ సైన్యం ముందుగా తమ భూభాగాన్ని తమ ఆధీనంలో తెచ్చుకునే చర్యలను వేగవంతం చేసింది. హమాస్ ముష్కరులను ఏరుపారేస్తూ ముందుకు సాగుతోంది. చొరబాటుదారుల ఏరివేత ఆపరేషన్ను ఇజ్రాయెల్ సైన్యం తీవ్రం చేసింది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. ఇజ్రాయెల్ దక్షిణాది పట్టణాల్లో భారీ సంఖ్యలో చొరబడిన హమాస్ ఉగ్రవాదులను హతమారుస్తామని ఇజ్రాయెల్ భద్రతా దళాలు ప్రకటించాయి. తమ దేశంలో రక్తపు టేరులు పారించిన పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. దాడులకు మూల కేంద్రంగా ఉన్న గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడింది. క్షిపణి దాడులతో విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారు. 1700 మందికి పైగా గాయాలయ్యాయి. గాజా నుంచి పాలస్తీనా పౌరులు ఖాళీ చెయ్యాలని, అక్కడి ఉగ్ర రహస్య స్థావరాలను శిథిరాల కుప్పగా మారుస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ పౌరులను కాపాడుకోవడానికి ఏ చర్యలైనా చేపడతామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. తమ పౌరులను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యలకైనా వెనకాడబోమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఇజ్రాయెల్ ప్రతినిధి గలీద్ ఎర్డాన్ వెల్లడించారు. ప్రస్తుతం గాజా నుంచి జరుగుతున్న దాడుల నుంచి తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ఐక్యరాజ్యసమితికి స్పష్టం చేశారు. తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తామని స్పష్టం చేశారు. అత్యున్నత సైనికాధికారులతో సమావేశమైన ఆయన చొరబాటుదారులను ఏరివెయ్యాలని ఆదేశించారు. ఆ తర్వాత శత్రువు అంతు చూడాలని స్పష్టం చేశారు. మరెవరూ మిలిటెంట్ గ్రూప్లో చేరనంత స్థాయిలో ప్రతిఘటన ఉండాలని సూచించారు. హమాస్ భారీ తప్పిదానికి పాల్పడిందని, యుద్ధంలో తామే గెలుస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్ స్పష్టం చేశారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి ఇజ్రాయెల్ పాలస్తీనా దాడులు మరో తలనొప్పిని తెచ్చిపెట్టాయి. 1973లో పొరుగు దేశాలతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి 50 ఏళ్లైన సందర్భంగా హమాస్ ఈ దాడికి దిగింది.